నమస్కారం. శ్రీడెన్ కబుర్లతో మీ ముందుకు ముఖ్యాంశాలు. ఘనంగా మన్వంతనామ సంవత్సర ఉగాది వేడుకలు, భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు. సాహితీ వేదికల సంయుక్త ఆధ్వర్యంలో గీతా మందిరంలో ఉగాది వేడుకలు, పలు రంగాలలో సేవలు అందించిన వారికి పురస్కారాల అందచేత. వానలు సక్రమంగా కురవాలని కోరుతూ గంగమ్మ తల్లికి జలాభిషేకం, భారీగా పాల్గొన్న మహిళలు. ఉగాది పండుగ సందర్భంగా పట్టణంలోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. వేకువ నుండి భక్తులు అధిక సంఖ్యలో ఆలయాలకు చేరుకున్నారు. స్థానిక పాత్రలో ఉన్న శివాలయంలో భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇప్పుడు చేసొచ్చు అభిషేకం అయిన తర్వాత చేస్తాం. పట్టణంలోని పాతూరులో ఉన్న శంకర్ మఠం వద్ద ఏర్పాటు చేసిన సాయిబాబా ప్రతిమ విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. సాయినాథుడు వాస్తవ రూపంలో ఉన్నాడు అనే విధంగా విగ్రహం ఉండటంతో భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. మున్సిపల్ చైర్పర్సన్ అలేఖ్య బాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చాలా వెయిట్ వస్తుంది. వస్తున్నారే దారిలో ఉందా చేసాడు, నాకు కూడా వస్తానని చెప్పా. సరే అన్న. సాహితీ వేదికల సంయుక్త ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా స్థానిక ఉత్తరంపేట రామాలయం వద్ద నుండి ప్రారంభమైన పచ్చరథం ట్రంక్ రోడ్డు మీదుగా గీతామందిరానికి చేరుకుంది. అనంతరం జరిగిన కార్యక్రమంలో పలువురు కవితాలాపన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ భరత్ కుమార్, ఆర్యవైస్ నేత అమరా యాదగిరి గుప్తా, సభాధ్యక్షులు నందనవనం శ్రీహర్రావు, నది మాసపత్రిక ఎడిటర్ జల్దంకి ప్రభాకర్, పాదర్తి నాగరాజు, బెహరా లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. ఉగాది మీద వచ్చింది, ఉత్తేజంతో ఉబికింది, కమ్మని కాలచక్రం కదిలింది, వసంతగానం మోగింది, మామిడి చిగురుడు వేసింది, తెలుగోరి నిలువులు తీపయింది, గ్రీష్మ రవికిరణం రెప్పలాడే విహారయాత్రలు వీధికి సాగి కొబ్బరి నీళ్ల కోరిక పెరిగి వర్షాకాలం వరదలు వచ్చే కర్షక కార్మిక కష్టం తీరే పాడి పంటల పసిడి నిండి
చంద్రికలు శలములు దాల్చి కలువ పూలు కనకలలాయి చల్లని గాలులు సంపదలాయి హేమము ఎంతో ఎగిసి ఆలుమగన ఆనందం అంతం లేదాయి కోకిల కూతురు కొండంతాయి శిశిరమురాగా పత్రమురాలి సూర్యలీలను చిత్రములాయి శిరోధార్యముక సేవకులు తిరిగి ఇదే నా ఊహల ఉగాది, ఇదే నా కళ కామాచి, ఇదే నా ఆశల ఆశాజ్యోతి. ధన్యవాదాలు. ఉగాది పచ్చడి దీనికి ఎన్నో కుసుమ పక్షాలు పేరు ఎక్కడ ఇంకో పేరు కూడా ఉంటుంది. పచ్చడి అశోక కవిత ప్రాచీనమైన ఈ పచ్చడి యొక్క ప్రాశస్త్యం గురించి ఒక 4 లైన్లు రాశాను, దయచేసి వినండి. చెడు చిందే వేపపూత, తీపి పంచే మంచి బెల్లం, మంట పుట్టే మిరపకారం, పొగలు పెంచే లవణ సారం, పులుపు చూపే కొత్త చింత, వగల రుచితో మారిపిందే, అనుభవంతో ఆది వసగిన 6 రుచుల సాధకం ఇది గురిలోని ఉగాది పచ్చడి. సేవలతో తీరు మారదు, తెలుసుకున్నది బ్రతుకు సారం, ఎడత కలిగిన జీవితానికి తిరుగులేదిగా అవనిలోన. థ్యాంక్ యూ సార్. వసంతకాల రాకపై ఎదురు చూసే గాన కోకిలపై నూతన అందాలతో ప్రకృతిని చూరింపచేసి మురిపించే కాంతపై మంచు వేసవిలో మధుర మామిడి ఫలాలను అందించే అన్నమై ప్రతి వాణి జీవితంలో ఉండే మంచి చెడుల కలయికను ఉగాది పచ్చడి రూపంలో తెలియపరిచే తత్వవేత్తమై యుగాదులై మమ్మల్ని సునంతరశాలతో జీవించమని ఆశీర్వదిస్తూ వచ్చిన శ్రీ మనమరాల సంస్థ శుభాకాంక్షలతో సాగడం. ఈ కార్యక్రమానికి కవిత పదం మన్మద నీవు రావాలి నేడు మా తెలుగు నేలకు, త్రిపురాసుల భస్మాసురుడు చేసినటువంటి నీవు రావాలి, శివపుత్రుడవై దేవత సేనవుడై రావాలి, గుడి గుడి వెనకల్లా ఒడి 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 కొడుకుల తలబడేటువంటి బంధం చందం గంధం బంధం కలిగినటువంటి పదాలతో నేలవాలినటువంటి అలాంటి తెలుగు నేల నేడు వివాదాల సుడిగుండాలతో నిలిసి ఉంటయ్యా, సమస్యలతో నేడు అలరాడుతున్నారు. ఆర్థిక రాజకీయ అవినీతి విద్యుత్ అనే సమస్యలతో నిలబడుతున్నది. దాన్ని భస్మం చేయడానికి షట్ ఋషులతో అమృత హస్తాలతో నువ్వు వస్తావని ఆశిస్తూ ఓ తెలుగు వాడిలను తెలుగు భాషల ప్రజలను ఏం చేసిన ఓ పుట్టి శ్రీరాములపై రామ ఓ రామ ఓ పుట్టి శ్రీరామ వాడిపై జన్మిస్తావా, మరో రాముడిపై జన్మిస్తావా, మాలను సస్యశ్యామలం చేస్తావా, సమస్యలు లేనటువంటి అవినీతి లేనటువంటి వారిని చేస్తావా, వస్తావని మన్మధుడై వస్తావని ఆశిస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని నేను రావడం జరిగింది. లేట్గా రావడం జరిగింది. ఈరోజు మంచి కార్యక్రమం కావాలో రంగానికి అతనికి ఈరోజు నేడు పోసే కార్యక్రమాన్ని ఈరోజు ఎప్పటి వరకు కొనసాగింది. మంచి కార్యక్రమం ఈరోజు పాల్గొనడం జరిగింది. దాని భాగంగా ఈరోజు కూడా ఈరోజు మంచి కార్యక్రమంలో దేవుడి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అందరికీ దగ్గరటువంటి అవకాశం కాదు, అందువల్ల మాకు అలాంటి అవకాశం జరిగినందుకు అందరూ కూడా అందరికీ ఎప్పుడు వారు చెప్పినటువంటి ఏదైతే వాక్యాలు ఉన్నాయన్నీ కూడా మేము పాటిస్తున్నామని ఇప్పుడు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీకు ఇప్పుడు ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చాలా కవితలు మనందరం కూడా ఇవ్వడం జరిగింది. ఉగాది రోజు మనందరం కూడా చాలా సంతోషంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని, ఒకరికొకరు సహాయపడాలని, ఒకరికొకరు సహకారం ఉండాలని కోరుకుంటూ ఉన్నా. అదేవిధంగా ఉగాది వేడుకల్ని కార్యక్రమాన్ని మన ప్రశాంతమైన వాతావరణంలో గీత మందిరంలో ఏర్పాటు చేసిన చాలా గొప్ప విషయం. ఈనాటి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన మందరమం శ్రీహరావు గారికి, నది మాస పత్రిక ఎడిటర్
కావలి పట్టణంలో అందరికీ సుపరిచితుడు, మంచి వ్యక్తి జగన్ ప్రభాకర్ గారికి, అలాగే అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి మన పామ చెన్నా వెంకటరావు గారికి, అలాగే చెన్నా లక్ష్మీనారాయణ గారికి, పార్వతి బ్రదర్స్ నాగరాజు గారికి, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి, అలాగే మాకు మా మిత్రుడు, మాకు మంచి సన్నిహితుడు ఇన్ఛార్జి చైర్పర్సన్ మున్సిపల్ ఇన్ఛార్జి చైర్పర్సన్ రవికుమార్ గారికి, ఇక్కడ పాల్గొంటున్నటువంటి పండితులకి, కళాకారులకి అందరికీ పేరు అనేక నమస్కారాలు. స్పందన తెలుగు సాహితీ వేదిక, ఘంటసాల గాన కళా సేవా సమితి, సద్భావన సాధన, రసమయి, తెలుగు జ్ఞానపీఠం, తిరుమల జనస్టోర్, శ్రీ వాణి సంగీత నిలయం అందరూ కలిసి సంయుక్తంగా సమిష్టి ఉగాది వేడుకలు కార్యక్రమాన్ని ఇంకా చాలా బాగా చాలా రకాలుగా చేసుకుంటూ అందులో మాకు కూడా అత్యధిక కార్యక్రమాలు పాల్గొనేందుకు అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. ఉగాది పండుగ యొక్క ఎవరైనా సరే ఉగాది పండుగ అంటే అది ఏ విధంగా నూతనంగా వ్యాపారాలు ప్రారంభించాలన్నా, నూతనంగా ఏదైనా మంచి కార్యక్రమాలు చేపట్టాలన్నా మనకి తెలుగు సంవత్సరాన్ని ఉగాది పండుగే. అది ఏప్రిల్లో వచ్చినా, మార్చిలో వచ్చినా, ఎప్పుడు వచ్చినా కూడా తిథుల ప్రకారం మనం ఈ వ్యాపార సంస్థలు కానీ ప్రతి ఒక్కరూ ఉగాది పండుగనే మనకి తొలి పండుగ లెక్క కాబట్టి అందరూ చాలా ఘనంగా జరుపుకుంటారు. అందులో భాగంగా ఈ రోజున ఇక్కడ ఎంతమంది సమక్షంలో గీత మందిరంలో బాగా ఏర్పాటు చేసి అందరికీ సత్కారాలు ఏర్పడుతున్నటువంటి మన సమస్య ఉగాది వేడుకలుగా ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ఆ యొక్క నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ మందరం శ్రేయర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అనంతరం జరిగిన కార్యక్రమంలో వివిధ రంగాలలో ప్రావీణ్యం కనబర్చి విశేష సేవలు అందించిన పలువురిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్పందన సంస్థ అధ్యక్షుడు శ్రీహర్రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ భరత్ కుమార్, ఆదివాసీ సంఘ నాయకులు అమర యాదగిరి గుప్తా, తెలుగు సాహితీ వేదిక అధ్యక్షుడు నారాయణ, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఉగాది పురస్కారం శ్రీ మన్మథనామ సంవత్సరం మహిళా స్ఫూర్తికి కావలి పట్టణంలో పాటు పరిసర ప్రాంతాలలో సైతం మహిళలకు మీరు ఇచ్చేసేయండి. ఉగాది పురస్కారం శ్రీ మన్మథనామ సంవత్సరం 21 మార్చి 2015 రమాశంకర్ గారు, లక్ష్మి గారు వారిని సన్మానిస్తున్నారు. ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఇంత మంచి వేదిక నాకు ఉగాది
పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక జనతాపేట ఎస్బీఐ కార్యాలయం సెంటర్ వద్ద గుడ్మన్ సంస్థ ఆధ్వర్యంలో ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు బ్రహ్మయ్య, వికలాంగుల సేవా సంఘం నాయకులు గనీభాష, హనీఫ్ తదితరులు పాల్గొన్నారు. నవీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మన్మథనాథ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మేము ప్రజలందరికీ కూడాను ఉగాది శుభాకాంక్షలతోటి వాళ్ళ ప్రసాదాలకి ఉగాది పచ్చడి కానివ్వండి, పొంగలి మరియు వడపప్పు ఇవి ఈరోజు మధ్యాహ్నం దాకా పంపకాలు జరుగుతూ ఉంది. అయితే ఈరోజు మా కోరిక ఏంటంటే ప్రజలందరూ కూడా సుఖశాంతంతో వర్ధిల్లాలని ఈ మన్మథనామ సంవత్సర సందర్భంగా నవీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కూడా సుఖ సంతోషంతో ఉండాలని మా గుడ్మెన్ సేవా సంస్థ తరఫున మేము కోరుకుంటున్నాం. శ్రీ శ్రీనివాస హైరస్ వద్ద వారి సహకారంతో మా గుడ్మెన్ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. భక్తులందరూ కూడాను బాగా ఎక్కువగానే వచ్చి ఈ ప్రసాదాలు తీసుకుని పోవడం జరుగుతూ ఉంది. కనుక ప్రజలందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆ దేవుని మనసారి ప్రార్థిస్తున్నాం. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కావలి మాజీ శాసనసభ్యురాలు మాగుంట పార్వతమ్మ అభిమానుల ఆధ్వర్యంలో స్థానిక టంగ్ రోడ్లో ఉన్న నక్కల జాతి కులస్తుల వారికి ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రషీద్, నున్నా వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటిసారిగా కావలి ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు. కావలి ప్రజలు సస్యశ్యామలంగా అందరూ పేదవాళ్ళు అందరూ బాగుండాలని మన మాగుంట పార్వతమ్మ గారు ఈరోజు ఉగాది కార్యక్రమం పురస్కరించుకొని ఉగాది శుభ సందర్భాన ఈ నక్కల జాతి వారికి అందరికీ ఈరోజు బిర్యానీ ప్యాకెట్స్ ఇవ్వడం జరిగింది. కావలిలో మాగుంట పార్వతమ్మ వాళ్ళు మాగుంట కుటుంబీకులు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. కావలిలో వాళ్ళు ప్రజెంట్ లేకపోయినా కూడా కావలిని మర్చిపోకుండా కావలికి ఎల్లవేళ కావలికి వస్తూ కావలి ప్రజల సేవ చేస్తూ అదేవిధంగా కావలిలో ఉన్న ప్రతి పేదవాళ్ళని ఆమె ఆదరిస్తూ ఈరోజు ఈ నక్కల జాతి వారికి ఈ ఆహార పలావ పొట్టాలు ఇవ్వడం, వీళ్ళకంతకుముందు సైకిళ్ళు ఇచ్చింది. రాజశేఖర్ గారి పిల్లల్లో అందరికి ఇళ్ళు ఇప్పించి గృహాలు, రోడ్లు, పైపు లైన్ ఇవ్వడం జరిగింది. నిన్ననే వాళ్ళకి ఇంటి పన్ను కోసం అని చెప్పి అందరికి 9,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి ఎప్పుడు ఏ అవసరమైనా సరే ఆదుకోవడానికి నేను ముందున్నా అని చెప్పింది. వాళ్ళని ఆమె దత్తత తీసుకున్నది. వాళ్ళకి ఎప్పుడు ఏం కావాలో నాకు తెలియజేయడం, నేను వాళ్ళ ద్వారా ఆమె తెలియజేయడం, ఎప్పటికప్పుడు వీళ్ళ బాగోగుల గురించి ఆమె తెలుసుకోవడం, వీళ్ళ గురించి ఆమె చాలా తపన పడతా ఏం కావాలని వీళ్ళు చేసి దానికి ముందుకుంది. అదేవిధంగా కావాలని మా కౌన్సిలర్ని ఆమె మర్చిపోకుండా మాకు ఏ కావాలన్నా సహాయం చేస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఉగాది సందర్భంగా శ్రీ మన్మథనామ సంవత్సరం తెలుగు సంవత్సరాది దినోత్సవం పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ నక్కలోళ్ళకి శ్రీమతి మాగుంట పార్వతమ్మ గారు అన్నదాన కార్యక్రమం ఈరోజు బిర్యానీ పొట్లాన్ని పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఉగాది సందర్భంగా వీరి బాధల్ని అన్ని రకాలుగా గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి ఈరోజు మాజీ ఎమ్మెల్యేగా అయి ఉన్నా కూడా వీరి యొక్క ప్రతి ఒక్క సమస్యను కూడా ఆమె దృష్టిలో పెట్టుకొని వీరికి ఈరోజు మా కౌన్సిలర్ గారు వెంకట్రావు గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్క సమస్యను తీర్చిన ఘనత శ్రీమతి మాగుంట పార్వతమ్మ గారికి దక్కింది. వాళ్ళ కోసం వీళ్ళు రోడ్డు పక్కన నివాసం ఏర్పాటు చేసుకుని ఒక గృహం అనేది లేకుండా ఇబ్బంది పడుతున్న క్రమంలో వీళ్ళకి నివాస గృహాలు, మంచినీటి సరఫరా మరియు కరెంటు వాళ్ళకు కావాల్సిన అందరితో సమానంగా ఈరోజు సమాజంలో వాళ్ళు కూడా తమ వంతు మనుషులుగా జీవించడానికి ఒక
నిర్ణయం తీసుకొని వాళ్ళకు ముందుకు నడిపించడానికి చేస్తున్న కృషిని మేము అభినందిస్తూ ఈ సందర్భంగా ఆమెకి ఉగాది సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ స్థానిక గాంధీ విగ్రహం సెంటర్ సమీపంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో మన్మథ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు కావాలి ప్రజలందరికీ తెలియజేస్తూ, ఉపాధ్యాయులకి అధికారులందరికీ తెలియజేస్తూ, మనం మన సంస్కృతిని మర్చిపోయి జనవరి 1ని జరుపుకుంటున్నాం. జనవరి 1 కాదు, ఉగాది అని తెలియజేయడం కోసంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క శివాజీ సెంటర్లో ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో కావలి డివిజన్ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. దీంట్లో యావన ప్రజలందరూ కూడా ఈ యొక్క మన్మథ సంవత్సరంలో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం కోరుకుంటూ, ఉగాది నామ సంవత్సర సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం కావలి డివిజన్ వారి ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ శిబిరాన్ని చింతలపాలెం ప్రధాన ఉపాధ్యాయులు కనకారావు గారు ప్రారంభించారు. శిబిరంలో ఉగాది పచ్చడి పంచడం, ఉగాది సాహిత్యంని పంచడం జరిగింది. స్థానిక సాయిమాల్ సెంటర్ వద్ద ఉన్న గంగమ్మ తల్లికి శనివారం జలాభిషేకాన్ని నిర్వహించారు. గత 3 సంవత్సరాలుగా వానలు సక్రమంగా పడక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఈసారైనా వానలు పడేటట్టు చూడాలని మహిళలు అమ్మవారికి బిందెలతో నీటిని తెచ్చి అభిషేకాన్ని నిర్వహించారు. మహిళలు భారీ సంఖ్యలో హాజరై అమ్మవారికి జలాభిషేకాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వామి విద్యానంద సరస్వతి, మున్సిపల్ వైస్ చైర్మన్ భరత్ కుమార్, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఉగాది రోజు ఏ దీపంతో దీపారాధన చేయాలి అంటే మనకుండేటువంటి ఆవు నెయ్యి, అష్టమూలికా తైలం, విప్ప నూనె, ఈ మూడిటితో కలిపి ఎవరైతే ఇంటి మధ్య భాగంలో దీపారాధన చేస్తారో, అష్టమూలికా తైలం అనేటువంటిది అష్టలక్ష్మికి ఇష్టమైనది. అష్టమూలికా తైలమైనటువంటి నవగ్రహాల్లో ఏ గ్రహాలకి అధిష్టానంగా ఉంటుంది అంటే మనకుండేటువంటి రాహుకేతువులు సర్పరూపాల్లో ఉంటారు. ఈ రాహుకేతువులకి అత్యంత ఇష్టమైనటువంటి తైలం అష్టమూలికా తైలం. ఇంకా చెప్పాలి అంటే రాహు యొక్క భార్య పేరు సింహాదేవి, కేతు యొక్క భార్య పేరు చిత్తాదేవి. ఈ ఇద్దరికి ఇష్టమైనటువంటి తైలం అష్టమూలికా తైలం. అష్టమూలికా తైలంతో ఎవరైతే ఈ రోజు దీపారాధన చేస్తారో వారి దగ్గర ఉండేటువంటి అష్ట కష్టాలు నిర్మూలనే కాకుండా, అష్టమ స్థానంలో శనేశ్వరుడున్నా, శని ఏలినాటి శని దోషం ఉన్నా, శని అంతర్దశ మహాదశ ఏం జరుగుతున్నా ఈ రోజు పరిపూర్ణమైనటువంటి రెమెడీ. దాదాపుగా 364 రోజులకి సంబంధించినటువంటి మీ జీవితాల్లో అద్భుతాలు జరగాలి అంటే మీరు వాడేటువంటి తైలాలు అష్టమూలికా తైలం ఖచ్చితంగా ఉండాలి. తర్వాత ఆవుని, ఈ ఆవునేకి అధిష్టానంగా ఉండేటువంటిది అమ్మవారైనటువంటి శ్రీ మహాలక్ష్మి. ఈ ఆవుని నవగ్రహాల్లో ఏ గ్రహానికి ప్రీతికరం అంటే బుధ గ్రహానికి. ఎందుకు అంటే బుధుని యొక్క అధిష్టాన దేవుడైనటువంటి మహావిష్ణు యొక్క భార్య శ్రీ మహాలక్ష్మి. 100 రూపాయలు సంపాదించి 150 రూపాయలు ఖర్చు పెడుతుంటే శ్రీ మహాలక్ష్మి మన ఇంట్లో స్థిరత్వంగా లేకుండా ఉంటే ఈ రోజు ఆవునితో దీపారాధన అత్యంత అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. సిటిఎన్ కబుర్లు నేటికి సమాప్తం.